triplex villas at Kollur, APR Projects. ఒక పార్లమెంటేరియన్ అండి, ఒక ఎంపీని తీసుకొని పోయి మీరు చితకబాదారే, అంతకన్నా ఘోరమే. మా పార్టీ నాయకుడు మీ పార్టీ నాయకుడు ఒక ఎంపీని తీసుకపోయి చితకబాదారే పోలీసులు తీసుకెళ్లి, సిఐడి పోలీసులు అనేసి. ఇంకా అంతకన్నా ఘోరం ఉందా రాంభూపాల్ గారు? అవన్నీ మీ హయాంలో జరగలేదా? మీ హయాంలో ఎవరైనా సోషల్ మీడియాలో చిన్న కామెంట్ పెడితే వాడిని ఎత్తకపోయి ఉతకడం, సీనియర్ జర్నలిస్టులను కూడా కొట్టారు. వీళ్ళని వాళ్ళని కాదు, తాడేపల్లె ఆదేశాలు రావడం పోలీసులకి, ఎత్తకపోయి చితకబాదు. ఎంపీని కొట్టిన ఆ ఎంపీ మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా, మా పార్టీ నుంచి గెలిచిన వాడే కదా. మీ కొడుకు చెయ్యరాని తప్పు చేస్తే కూడా పిలిచి ఒక స్థాయికి వచ్చిన తర్వాత నరసింహారెడ్డి ఇలా చేయడం మంచిది కాదనైనా అని మందలిస్తారా, లేచి చాలా పోలీసులతో కొట్టిస్తారా? మీరు కొట్టినారా లేదనేది మీరు నేను చూడలేదు కదా. ఇప్పుడు అది వీడియోలన్నీ వచ్చినాయి, కోర్టు కేసింది ఆయన. అన్ని కేసులు కోర్టుకు పోతున్నాయి అబ్బా. నువ్వు ఇప్పుడు మీరు కోర్టుకు పోయిన కేసులన్నీ పర్ఫెక్ట్ అనేది ఎట్లా చెప్పగలం చెప్పు? కొట్టకుండా ముద్దు పెట్టి పంపించారు ఏం కదా రోజు పోలీసులు ఆయన కొట్టారో కొట్టలేదు, నువ్వు కానీ నేను కానీ చూడలేదు. మనం దాని గురించి అంతం అందించాలనుకున్నారంటే అసలు ఆయన అదృష్టవశాత్తు బయటికి పడ్డాడు ఆయన పాపం. నీకు ఒకటి చెప్తే ఆయన, మీరు ఇంత అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పు. ఒక నిమిషం ఆలోచించండి. ఒక మనిషిని ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని మార్గాలు లేవు చెప్పండి? ఇది ఇంత ఓపెన్ అవుతాడు. మీరు వచ్చానండి, మీ ప్రభుత్వంలో మీ జగన్ గారు సీఎం ఉన్నాడు, అతను బూరగడ్డ అనిల్ అని అతను సీఎం గారు చిటికేస్తే లోకేష్ చంద్రబాబుని వాణ్ణి వాళ్ళ నాయన ఖర్జూరమని లేపేస్తా, పవన్ కళ్యాణ్ లేపేస్తా అని తొడలు కొట్టి సవాల్ చేస్తే కనీసం ఖండించారా? కనీసం పోలీస్ ఏమైనా మాట్లాడిందా? అదే సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లో ఎవరైనా ఇంత కామెంట్ పెడితే సోషల్ మీడియా వాళ్ళని ఎంత చితక బాధారు. అసలు భయపడి చెప్తానండి. మీరు ఇప్పుడు అంతకు ముందు సోషల్ మీడియాని ఏం చేయలేదు. మీకు ఒకటి చెప్తాను, మా పార్టీ అధికారం ఉన్నప్పుడు మా నాలికలు కోసామన్నా, మమ్మల్ని కబ్జాదారులని మాట్లాడినా కూడా మేము ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదే. మేము ఊరికే మీరు మాట్లాడుతున్నారు కానీ మేము ఏదో మా వాళ్ళు మేము తీసుకున్నామని. మీరు మాట్లాడేదాన్ని వాళ్ళు మాట్లాడేటువంటి కరెక్ట్, యువతలలో కరెక్ట్, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేయలేదు, వాళ్ళు అంటే వాళ్ళు అదే చేస్తున్నారు. అట్లా కాదు. చెప్తానండి, మా జగన్మోహన్ రెడ్డి గీన మీకు ఒకటి చెప్తానండి, మా గీన ఆఫీసర్లు వీళ్ళు వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినంటే మీకు ఒకటి చెప్తానండి. మేము మనం ఈ 2019లో ఎమ్మెల్యేగా మేము ఏదో అంతకు ముందు ఉండేదానికంటే కూడా ఈసారి ఆఫీసర్లు వాళ్ళు ఏం చెప్తే అట్లా వినాల్సిన పరిస్థితి వచ్చింది. మీరేందో ఎమ్మెల్యేలు చెప్పినట్టు జరిగింది, ఎమ్మెల్యేల మీద ఆఫీసర్లు వాళ్ళు అనేది మొత్తం పోలీసులు తప్పే పట్టను. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఖద్దరు అధికారంలో ఉంటే ఆ ఖద్దరికి గులాంగిరి చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. వాళ్ళు కాదు మీకు ఒకటి చెప్తానండి, మీరు నాగరాజు గారు మీరు చాలా అట్లా కాదు, మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నాకు వేరే వాళ్ళని గురించి అవసరం లేదు. ఈ పాణ్యం నియోజకవర్గంలో మేము ఎవరి మీద కూడా మామూలుగా కేసులు వాళ్ళ మీద తెలుగుదేశం అని అన్యాయంగా కేసులు పెట్టడం కానీ, లేకుంటే పోలీసులతో వాళ్ళు బెదిరియడం కానీ, లాస్ట్కు మా వాళ్ళే తన్నులు తినే పరిస్థితి మాదేంది. మీరు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఆ సోలార్ పవర్ కాడికి మా వాళ్ళు పోతే మాట్లాడని ఉద్యోగాలు అడగని పోతేనే పక్కిరప్ప ఎస్పీ మా వాళ్ళ మీద కేసు పెట్టాడు. మా పరిస్థితి మేము పోయి ముఖ్యమంత్రితో మాట్లాడేంత వరకు ఆ ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు మీరు పొరపాటున కూడా తెలుగుదేశానికి మాకు మాత్రం మీరు వాళ్లకు జరిగినంత మాకు ఎవరికి జరగదు. మీరు దాని గురించి ఆలోచన చేయొద్దండి. వాళ్ళకు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్. నంద్యాల ఎస్పీ దగ్గరికి పోయి, సార్ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని చూడండి సార్, మా జోలికి రాకుండా అంటే, సాయంత్రం ఎస్పీ దగ్గర కంప్లైంట్ ఇస్తే రాత్రే పొగాకు కాల్చిన 10 లక్షలు పొగాకు కాల్చినారు. మా టైంలో ఏమన్నా అట్లా జరిగింటాయో చెప్పండి? ఇండ్ల మీదకి పోయి కొట్టడము, పోలీసులు కేసులు పెట్టించుకోమంటే కొట్టిన వాళ్ళని కేసులు రాసినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు రాసే పరిస్థితులు ఉండదు. డీలర్షిప్లు ఇష్టం వచ్చినట్టు డీలర్షిప్లను మాత్రం మేము ఉన్నప్పుడు తప్పు చేసిన డీలర్ల మీద యాక్షన్ తీసుకుంటున్నాం తప్ప చాలా మంది తెలుగుదేశం డీలర్లు అపాయింట్మెంట్లు ఉండి ఈ రోజు వరకు కూడా వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. వాళ్ళు బాగా పంచుతుంటే వదిలిపెట్టమని చెప్పినాం తప్ప పొరపాటున కూడా వాళ్ళ జోలికి పోలేదు. ఎవరైనా తప్పు చేసి దొరికి ఉంటేనే
తప్ప వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం తప్ప వీళ్ళ మీద కచ్చగట్టి మొత్తం డీలర్షిప్ తీసి ఇప్పుడు మొత్తం అంతటా డీలర్షిప్ తీసేస్తున్నారు. మీకు నేను ఒప్పుకుంటా డీలర్షిప్ చేస్తున్నారు కొంతమంది మీకు అట్లా కాదు. ఉద్యోగాలు. మీకు ఒకటి చెప్తే నేను డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్లు మన బుక్ కీపర్లను గ్రామ పంచాయతీలో పనిచేసే సీపర్లను నుంచి కూడా తీసామని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా ఉండే పరిస్థితి ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు రైట్ అధికారం ఉంటే కరెక్ట్ అధికారం అనుభవించాల్సిందే. ఎవరం అనేది మేము అధికారంలో లేము. అధికారం ఎవరికి శాశ్వతం కాదులేండి. 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు వాళ్ళు ఎట్టైనా జరగచ్చు. అధికారం ఉందని వాళ్ళను అనుభవించకూడదని మనం చెప్పాల్సి. కానీ న్యాయం ధర్మం న్యాయంగా కనీసం 60% వాళ్ళకి చేసినా 40% చేసే పరిస్థితి న్యాయం జరిగే పరిస్థితి ఉండాలి. అది లేనప్పుడు ఏం చేయాలి చెప్పండి. మీరు అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నా మా ఇద్దరు ఒక మాట అన్నారు మీరు మాకు మీడియా సపోర్ట్ లేకపోయింది అని. ఎంత దారుణమైన మాట అన్నారంటే మీరు 100% మీకు పార్టీ రంగుతో ఉన్న ఒక పత్రిక మీకు ఉండనే ఉంది, ఒక ఛానల్ మీకు ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలోనే అతి పెద్ద ఛానల్ నంబర్ వన్ చెప్పుకుంటే ఒక ఛానల్ కూడా మీ పార్టీ గంట కట్టుకొని మీకు పని చేసింది. సోషల్ మీడియాలో ఉండే చెప్తానండి. మాకుండేది ఒక సాక్షి పేపరు, మా వాళ్ళు ఉండేది సోషల్ మీడియా. మీకు ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్లు పొంది ఇరిగేషన్ కాంట్రాక్ట్లు పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు పొంది ఛానల్ నడుపుతున్న వారంతా కూడా మీకు మద్దతుగా నిలవలేదా? ఎవరు నిలిచినారు చెప్పండి. మీకు ఒకటి చెప్తానండి, మీకు అక్కడ చెప్తానండి. అటు కాకుండా ఇటు కాకుండా టీవీ మాకు సపోర్టు అంతో ఇంతో అంటే ఏదో అంటే ఉండే పరిస్థితి ఉన్నది. ఇంకా మాకు టీవీ ఇంకా మాకు ఎప్పుడు సపోర్ట్ చేశాను చెప్పండి. మీరు టీవీ పూర్తి స్థాయిలో పాపము ఆయన CEO గారు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేశారని ఈ రోజు ఆయన బొమ్మని స్క్రీన్ మీదే కనిపించకుండా చేసింది. ఇప్పుడు టీడీపీ డిమాండ్తో ఆయన బొమ్మనే కనిపించకుండా చేశారు అంటే ఆయన అంతలా మీకోసం పని చేశారనే కదా ఈ రోజు ముద్ర వేశారు. ఇప్పుడు మీరు ఆ మాట అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం అంతా వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మేము అధికారంలో వాళ్ళని ఏం చేయలేదు కదా. అంటే ఎలక్షన్స్కి ముందు దాదాపు 73 సంవత్సరాల వయసు పడ్డ ఒక వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అరెస్ట్ చేయడము మహాపాపము అనేది ప్రజలందరూ గమనించారు. వాస్తవమా కాదా? అది జగన్మోహన్ రెడ్డి నిన్నే మాకు తెలియదు. దాన్ని అంత పెద్ద విషయం అడిగితే నేనేం చెప్పగలను చెప్పు. ఓకేనా? అదే దాని గురించి నేను మాట్లాడే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నాడో చెప్తాం. రాంభూపాల్ రెడ్డి గారి ఓటమికి అంటే విజయం ఎప్పుడు కూడా తన పక్కనే ఉంటుంది అనమాట. అంటే 6 సార్లు గెలిచారు. చాలా సీనియర్ ఎమ్మెల్యే జిల్లాలో, నాకు తెలిసి మీరు సీనియర్ ఎమ్మెల్యే. అంతటి మిమ్మల్ని అంత ప్రేమించి ఆ విజయం అసలు ఎందుకు మిమ్మల్ని వీడింది అంటే ప్రధానమైన కారణం చెప్పండి. ఎందుకు వీడింది మిమ్మల్ని కాదని ఎందుకు పోయింది? ప్రజలు మనలో వద్దనుకున్నారు. ఎందుకు వద్దనుకున్నారు? చంద్రబాబు ఇచ్చే సూపర్ 6 అన్నీ వస్తాయనుకున్నారు. వాళ్ళు ప్రజల దగ్గర పని కట్టుకొని చేసామా చేయలేమా అని చెప్పే దానికి ప్రతి ఒక్కరు కూడా కింద కార్యకర్త మొదలుకొని టాప్ వరకు కూడా ప్రతి ఒక్కరు పేపర్ తీసుకుపోయి ఇళ్ళ కాడికి ఓట్లు వేయించుకుంటా ఈ ఓటేయండి ఇంటికి 15,000 ఆయనతో పిల్లలు అని చెప్పించి లేడీస్ 18 అంటే నీకు 18,000 నీకు మొత్తం అంతా కూడా నెలకు నీకు 15 నీకు నెలకు 18 అన్నారు. అవన్నీ మీకు మైనస్ అనుకుంటాంలేండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఓడించలేరు. ఇది సత్యం, ఎవరు కాదని లేదు. అయితే ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి వచ్చి ఆడ పోటీ చేసి గెలిచాడు. ఇక్కడ ఇంత గాలిలో కూడా అంటే కాడసాని రాంభూపాల్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ అనమాట. బ్రాండ్ ఏమైపోయింది? అది కూడా ఏంటి 1-2 50,000 పై 40,000 మీ స్థాయికి వచ్చింది. చెప్తానండి మీకు అంతకు ముందు నేను 43,000తో గెలిచినాను. సమస్య ఒకటి పాణ్యం నియోజకవర్గంలో ఉండే ఒకటి ఏమి పరిస్థితి ఏమంటే దగ్గర ఎంప్లాయీస్ టీచర్లు అంతా కలిసి ఒక 18,000 15,000 మంది ఇక్కడ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు మా ప్రభుత్వానికి పూర్తి వ్యతిరేకంతో వాళ్ళందరూ కూడా మన మీద ఎంత ప్రేమ అనే కూడా మేమేదో మా ప్రభుత్వంలో వాళ్ళకి అన్యాయం చేసినాం అనేది ప్రతి ఒక్క టీచర్లో వాళ్ళతో వాళ్ళు మన మీద ఎంత ప్రేమనే మనకు ఓటేయడానికి వాళ్ళ మనసు వాళ్ళు కొద్దిగా ఒప్పలేరు. దాంతోపాటు ఓడిపోవడానికి 3 కారణాలు. ఒకటి ల్యాండ్ టైటిలింగ్, మందు ఒకటి,
ఇసుక ఒకటి ఈ టౌన్లో 3 ఓడిపోవడానికి. అది చెప్పరు, మెయిన్ చెప్పరు, బాబు గారు అరెస్ట్. దాని గురించి ఏం లేదు, దాని గురించి దాని అంటే ఇప్పుడు ఈడ టౌన్లో మనం ఓడిపోవడానికి దాని గురించి ఏం లేదు. ఒకవేళ అన్ని కూడా ఫ్యాక్ట్ ఉండొచ్చు అని చెప్పలేం, కానీ ఈ 3 దానిలకు మాత్రం మనకు మాకు ఈడ టౌన్లో మందు తాగే వాళ్ళు ఎక్కువ అంటారు. మొత్తం అంతా కూడా మందు బాబులు ఉండే ఉంటారు కదా, మనం ఏం చేయలేము దానికి. ఓకే, మనకు నీకు ఈ పాణ్యం నియోజకవర్గంలో కూడా 3,25,000 ఓట్లు ఉన్నాయి. ఈ టౌన్ లోనే మొత్తం దగ్గర 2 లక్షల ఓట్లు ఉన్నాయి. అది పెద్ద మైనస్. మీరు హోప్ పెట్టుకుంది కూడా పాణ్యం నియోజకవర్గం అంతా ఒక ఎత్తు అయితే, కార్పొరేషన్ లో 16 డివిజన్లనే బాగా హోప్ పెట్టుకున్నారు. ఈ డివిజన్ల ఓట్లను వెనక్కేసుకొస్తుంది అనుకున్నారు, కానీ మీకు మీకు ఒకటి అర్థం కాదంలే. ప్రతి ఒక్క ఇప్పుడు వీళ్ళు ఉండారు. ఇప్పుడు నేను నా మీద నమ్మకం ఉండొచ్చు, ఏముండొచ్చు, ఒక 10 మంది, ఒక 5-6 మంది పోయి ఈ ఎంప్లాయీస్ దగ్గరికి పోయి ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు కాకుండా కూడా పక్కన వాని కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులను కూడా మనకు ఓటు వేయకుండా చేసినాడు. అది మనకు పెద్ద మైనస్. దాని నుంచి మనం ఇబ్బంది పడినాం అంతే తప్ప. దాంతో పాటు తెలుగుదేశం వాళ్ళు మాత్రం వీళ్ళందరూ కూడా కూటమి. ఇప్పుడు మా పరిస్థితి ఒకటి ఆలోచన చేసేది ఏమంటే, మాకు ఈ జనసేన పార్టీ, బీజేపీ వీళ్ళ కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం కూడా టౌన్లో కొద్దిగా బీజేపీ కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఇంపాక్ట్. వాళ్ళు మీద డివైడ్ అయిపోతే వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేశారు. కర్నూలులో ముస్లిం పాపులేషన్ ఎక్కువ కదా, బీజేపీ ఎఫెక్ట్ ఏముంది ఇక్కడ? ఏంది బీజేపీ వాళ్ళు కూడా వేసినారు, ఏం చేస్తాం. ముస్లింస్ కూడా వాళ్ళు ఏంటో అట్ట కాదు, మా మీద అంత వ్యతిరేక కాదు. పిల్లలకు 15,000 ఆ ఎఫెక్ట్ బాగా పనిచేసింది. ముస్లిం ఇంటే 5 మంది పిల్లలు ఉంటారు, ఇంకా వాళ్ళకు వాళ్ళు అభ్యర్థులు పడ్డారు కదా టౌన్ లో. డబ్బులు నీకు ఒకటి, ఇప్పుడు మమ్మల్ని ఎవరిని చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వం వస్తే, చంద్రబాబు వస్తేనే ఉంటేనే తప్ప మాకు వస్తాయి, లేకుంటే రావని ఉద్దేశంతో చేశారు. వీళ్ళు గెలిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, మళ్ళా మనకు రాకుండా పోతాయి అంతే. మీరు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో భూ కబ్జాలపై మీ పైన విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. కాలువ బొగ్గ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర స్థలం తీసుకున్నారు. నంద్యాలకు చెందిన ఒక డాక్టర్తో 3 కోట్లు తీసుకున్నారు ల్యాండ్ కొని, మీరు 25 ఎకరాలు తీసుకున్నారు, ఆయనకి 25 ఎకరాలు ఇచ్చారనేసి. ఇట్లా బళ్ళారి చౌరస్తా నుంచి ముందుకు పోతాడు, ఒక హాస్పిటల్ వెనక్కి కూడా సైడ్ తీసుకుని కోర్టుకు పోయారనేసి. మొన్న కూడా ఇటీవల ఓరకల్ దగ్గర ఇంకో ల్యాండ్ కూడా కబ్జా అని బైరెడ్డి శబరి గారు దాని అంతూ తెలుస్తానన్నారు. మీరు వాళ్ళు గెలిచిన వెంటనే గౌరు చరితారెడ్డి గారు కావచ్చు, శబరి గారు కావచ్చు ఒకటి చెప్పారు, మీ భూ కబ్జాలపై ఎంక్వైరీ వేస్తాం, నిగ్గు తెలుస్తాం అన్నారనమాట. మరి ఎందుకు ఇంత పెద్ద భూ కబ్జాలు? ఏం చేసుకుంటారని భూములు మీరు? అట్లా కాదు, నీకు ఒకటే చెప్తాను, వాళ్ళతో పాటు నీకు కూడా రాసి ఇచ్చేస్తా. నేను నిజం చెప్తాను, నీకు కూడా రాసిచ్చేస్తాను. నువ్వు కూడా మీడియా నీ చేతిలో ఉంది. నా చేతిలో మీడియా, రిపోర్టర్ నా చేతిలో. సుమన్ టీవీ నువ్వు రిపోర్టర్, సీనియర్ జర్నలిస్ట్. నువ్వు ఎట్లా మీరు కొత్తగా స్టార్ట్ చేశాను నంద్యాలలో, మీకు డబ్బులు అవసరం, నావన్నీ మొత్తం వాళ్ళ దగ్గరికి పోయి సర్వే నెంబర్లో ఇప్పించుకొచ్చుకో. మొత్తం అంతా ఎవరి పేట ఉన్నాయో చూసేయి. అవి నా పేట ఉంటే ఒక కాలు బుగ్గది నేను కాదు కొనేది, వేరే వాడు సుబ్బారెడ్డి అని కొని నా ప్రధాన పెట్టారని నా ఆరోపణ. ఆడ మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నారు మీరు, అప్పుడప్పుడు వెళ్ళి హ్యాపీగా ఉంటారు అక్కడ అనేసి. మీరు ఎవ్వరు కూడా నా బినామీ అయితే బీజేపీలు ఎందుకుంటారు నాయమరి రాకుండా మీకు ఇప్పుడు అది ఒక్కటి. నేను 4 ఎకరాల 90 సెంట్లు ఎంతో, అది నా పేట, మా కొడుకు పేట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను తప్ప ఇంకా ఏదో చెప్తున్నారు, ఏదో ఇంకా ఇక్కడ అని. వాళ్ళు పాపం ఈడ సురక్ష హాస్పిటల్ ఎదురుగా నా స్థలం అని చెప్పినారు. నేను అన్ని కూడా వీళ్ళందరూ ఇవన్నీ మాట్లాడతాను. నిజంగా నా పేట ఉన్నాయేమో, లేకుంటే ఎవరైనా నా పేట బినామీ పేర్లు రాపించినారేమో, ఏమన్నా నాకు తెలియకుండా అనే ఉద్దేశంతోనే నేను సమాచార చట్టం హక్కు కింద పెట్టి అన్ని తీసేసుకున్న. ఆ భూములు ఎవరు పెట్టండి ఒకసారి ఇవ్వండి అని. ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా కూడా భూములు వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు. ఇప్పుడు బినామీలు, అటెండర్లు, డ్రైవర్లు వాళ్ళ పేరు మీద పెట్టారు. రైట్. నేను వీటికి 2009లో వచ్చినాను పాణ్యం నియోజకవర్గం డీలిమిటేషన్ అయిన తర్వాత. అంతకు ముందు వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ రాంభూపాలేడికి ఏం సంబంధం చెప్పు? ఆ స్థలాన్ని మీరు కొన్నారు అంటే వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలనుకొని వెనక్కి వెళ్ళిపోయారు, ఓకేనా? ఆ పారిశ్రామిక వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని వెనక్కి వెళ్ళిపోతే ఆ భూమి అలాగే ఉండిపోతే కొంతమంది రైతులు ఆ భూమిని చేసుకోవడానికి వచ్చిన ఆ రైతుల్ని అక్కడికి రానివ్వకుండా
అడ్డుకొని అది ఎవరు కూడా కొనకూడదు అమ్మకూడదు అనే ఒక నిబంధనను తీసుకొచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో చెప్పి మరి దాన్ని అలా నిలబెట్టించి నంద్యాల చెందిన ఒక డాక్టర్తో మొత్తం కూడా భూమిని 3 కోట్లకు కొనిపించి 25 ఎకరాలు ఆయనకిచ్చి 25 ఎకరాల్లో 5 ఎకరాలు మీ బినామైన సుబ్బారెడ్డి పెట్టి 5 ఎకరాలు మీరు అందమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు, మీరు ఎప్పుడైనా పోతే హ్యాపీగా ఉండడానికి అనేది ప్రధానమైన ఆరోపణ. మీకు ఒకటి చెప్తాను, మీకు వాళ్ళకు మాట్లాడేటోళ్ళకు తెలియని విషయం, అది సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు వేసినారు, వాళ్ళు డిఫాల్టర్ అయిపోయినారు, యాక్షన్ వేసుకున్నారు. నేను 2-3 రైతుల కోసము నేను రాకముందే వాళ్ళు, నేను ఇక్కడ కర్నూలుకి రాకముందే వాళ్ళు కొనేసుకున్నారు. నేను ఎప్పుడు కొన్నాను, నేను అధికారం లేనప్పుడు 2018లో నాకు ఒక సైట్ ఉంటే ఆ సైట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ సైటు డబ్బులకు నాకు అది రిజిస్ట్రేషన్ చేపిస్తే అది రిజిస్ట్రేషన్ చేపించుకున్నాను అంతే తప్ప నాకు అంతకుముందు వాళ్ళు కొనేది కానీ డాక్టర్ దాంట్లో డాక్టర్ మసూద్ అని బోర్డు చూసినాను తప్ప ఆయన కొనేది కూడా మసూద్ అని నాకు తెలియని కూడా తెలుసు. నీకు ఫామ్ హౌస్ రాంభూపాలెడ్డి, నీకు రాంభూపాలెడ్డి అనే వ్యక్తి మామూలుగానే అబద్ధం చెప్పాడు, నా దీక్షలో ఉండి అబద్ధం చెప్పే ప్రసక్తే లేదు.